సార్. అన్నకు తగ్గ సోదరుడు, రాముడికి తగ్గ లక్ష్మణులాగా ఎన్ని సంవత్సరాలు మా తోడునేడుగా ఉన్నారు. సో మా విద్యార్థులను గురించి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్కారం. రెండు పక్కనే క్రాప్ అప్ చేసి పెట్టండి. విద్యానికి శీలం ఉన్నప్పుడే ఆ విద్య అమృతం లాంటి దానితో సమానం అని చెప్పేసి ఆ రోజుల్లో మేము భావించాం. అంటే వాల్యూ ఎడ్యుకేషన్కి మేము ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటటువంటి విషయాన్ని ఈ లోగోలో ట్యాగ్లైన్గా ఇచ్చేసాం. ఇకపోతే ఆ కాకతీయ ఆర్చ్, కాకతీయ స్కూల్కి కూడా కాకతీయ అనేటువంటి పేరు ఎందుకు మేము ప్రపోజ్ చేసుకోవాల్సి వచ్చిందంటే, వరంగల్లో మా మేనమామ గారు ఉండేవారు. మేము సెలవులకు వెళ్ళినప్పుడు ఆ కాకతీయ ఆర్చి, ఆ 1000 స్తంభాల గుడి, ఆ రమణపేట, అవన్నీ మేము వెళ్ళి చూసేటప్పుడు ఆ కాకతీయ గేట్ చూస్తే మాకు చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించేది. ఆ కాకతీయ గేట్ మాకు ఒక ఫ్యాసినేషన్ అనమాట. అందుకని స్కూల్ పేరు ప్రపోజ్ చేసేటప్పుడు అప్పుడు నేను, సంగయ్య గారు, అలాగే రాధాకృష్ణమూర్తి గారు కెమిస్ట్రీ లెక్చరర్ గారు ఉన్నారు. మేమంతా కూర్చొని చర్చించినప్పుడు చాలా పేర్లు వచ్చినాయి. కాకతీయ, నలంద, నాగార్జున, డిఫరెంట్ నేమ్స్ వచ్చినాయి. హిస్టారికల్ నేమ్స్తోనే చూసాం. వాటన్నిటిలో మాకు మొదటి నుంచి కాకతీయ అంటే, ఆ కాకతీయ గేట్ అంటే కూడా మాకు చాలా ఫ్యాసినేషన్. అందుకే కాకతీయ పేరునే మేము చేసుకున్నాం. అప్పుడు రాధాకృష్ణమూర్తి గారు కాకతీయ పేరులో చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి, మీరు కాకతీయ అనే ఇది చేయండి వీటన్నిటిలో అని చెప్పేసి అంటే ఆ రోజు మేము కాకతీయ పేరుని ఇది చేసాం. ఇప్పటికీ ఇన్ని పేర్లు మారినా కాకతీయ మాత్రం అది అలాగే ఉంటుంది. కాకతీయ అపోలో అనో, లేకపోతే కాకతీయ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ అను, సిబిఎస్ఈ ఒకటి, అన్నిటికీ కూడా కాకతీయ అనేటటువంటి పేరు మేము ఇచ్చేసాం. చిన్న ఇన్స్పిరేషన్ మీకు చెప్తాను నేను, ఎక్కువ టైం తీసుకొని. మీరందరూ కల్చరల్ ప్రోగ్రామ్ ఎక్సలెన్స్ అవార్డ్స్లో ఆ అబ్బాయి బల్లా శ్రీకాంత్ అనే ఒక బ్లైండ్ స్టూడెంట్కి అవార్డు ఇచ్చారు. ఇంద్రియాలన్నీ మంచిగా పనిచేస్తూ ఉన్న ఇదిలో మనకు అన్నీ ఉన్నాయి, అన్ని హంగులు ఉన్నాయి, అన్నీ చూస్తాం, అన్నీ డ్రీమ్ చేస్తాం, కానీ మనం ఎందుకో వెనకబడిపోతాం. కానీ ఆ అబ్బాయి బ్లైండ్గా పుట్టిన తర్వాత బంధువులంతా వచ్చి, ఒకళ్ళేమో కుక్క కాపలాకైనా పనికొస్తాడు ఉంచండి అని ఒకళ్ళు, ఇంకొకళ్ళేమో కుక్క లోపలికి పోయింది బయటికి రాదు వీడేం కుక్క కాపలా కాస్తాడని మరొకళ్ళు, ఇతను ఎందుకు అని చెప్పి బంధువులు మరో రకంగా ఇది చేశారు. కానీ కాకి పుల్ల కాకి ముద్దు అన్నట్లు పేరెంట్స్ మాత్రం ఆ పిల్లవాడిని చక్కగానే సాదుకున్నారు. హైదరాబాద్ డెన్వర్ స్కూల్లో అతనికి బ్లైండ్ అబ్బాయికి ఎవరో వాళ్ళ టీచర్స్ ఎవరో చెప్పి, అక్కడైతే నీకు బాగుంటుంది, ఇక్కడ ఈ మామూలు స్కూల్స్లో ఈ బ్రెయిలీ లిపి ఇది ఉండదు, అక్కడ జాయిన్ అవ్వమని చెప్పారంటే అక్కడ జాయిన్ చేశారు. 10వ తరగతి వరకు కంప్లీట్ చేసిన తర్వాత ఇంటర్మీడియట్లోకి వెళ్ళడానికి మన ఇండియాలో ఎక్కడ కూడా ఆ బ్రెయిలీ లిపితో ఉన్నటువంటి ఇది లేదు, ఎక్కడ సీట్లు నిరాకరించారు. అప్పుడు అతను హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్ళిన తర్వాత 6 నెలలు అతనికి పర్మిషన్ ఇచ్చాను, నువ్వు స్కూల్లో చదువుకోవచ్చు అని చెప్పేసి. ఎవరో వాళ్ళకి తెలిసినటువంటి ఆ 10th క్లాస్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఇంటర్మీడియట్ లెసన్స్ అన్నింటిని కూడా ఆడియో టేప్ ఇచ్చేసి చేస్తే 6 నెలలు వెనక లేట్గా చేరినప్పటికీ కూడా అతను 98% మార్క్స్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు. ఐఐటీలకు అప్లై చేస్తే మేము సీట్ ఇవ్వమని నిరాకరించారు, నీకు చెప్పేటటువంటి ఫెసిలిటీస్ మా దగ్గర లేదని. అప్పుడు అమెరికాలో ఉన్నటువంటి ఎంఐటీకి, హార్వర్డ్కి, స్టాన్ఫర్డ్కి అప్లై చేసుకుంటే 3 ఆయనకి సీట్ వస్తే ఎంఐటీలో చేరాడు. ఎందుకు ఎంఐటీలో చేరాడంటే, గ్లోబల్లో 1% టాప్ చిల్డ్రన్ అంతా కూడా ఎంఐటీలో ఉంటారు, అందుకని అతను ఎంఐటీని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎంఐటీలో మేనేజ్మెంట్ కోర్స్ చేసి దాన్ని ఫినిష్ చేసి దానికి అక్కడే ఆపర్చునిటీస్ వచ్చినాయి, ఉద్యోగాలు వస్తే వాటిని వదిలేసి ఇండియా వచ్చి హైదరాబాద్లో ఆయన ఇంటి పేరు బొల్లా ఏంటి బొల్లాంట్ అనేటటువంటి పేరుతో ఒక స్టార్టప్, ఒక ఫ్యాక్టరీని పెట్టాడు. దానిలో మొట్టమొదట లాంటి అమరవీరుల్ని తలుచుకుంటూ